Good morning, students. Today's topic is angle between the two straight lines. ఓకేనా చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫాలోయింగ్ స్ట్రైట్ లైన్స్ అని చెప్పి మన దగ్గర టూ యాంగిల్స్ ఇచ్చాడు. ఏంటిది y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2x, y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 7 అని మనకు టూ స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. ఈ టూ స్ట్రైట్ లైన్స్కి మనం మిడిల్లో మనం ఏం చేయాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ అసలు రఫ్ డయాగ్రామ్ ఒకటి గీద్దాం, అది ఎట్లా ఉంటుందో. ఓకేనా, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఫస్ట్ స్ట్రైట్ లైన్ అనుకోండి. y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2x అనే స్ట్రైట్ లైన్. ఇంకో స్ట్రైట్ లైన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 7 అనే స్ట్రైట్ లైన్. ఈ టూ స్ట్రైట్ లైన్స్కి మిడిల్లో మనకు కొంత యాంగిల్ ఫామ్ అయింది చూడండి, ఇది యాంగిల్. మనం ఏం చేయాలి, ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఒకటి ఉంది చూడండి. ఇది ఫార్ములా యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. చూడండి, ఇది ఒక స్ట్రైట్ లైన్ L1 అనే స్ట్రైట్ లైన్. ఏంటో స్ట్రైట్ లైన్, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక స్ట్రైట్ లైన్. L2 ఈజ్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇంకో స్ట్రైట్ లైన్స్. ఈ టూ స్ట్రైట్ లైన్స్ మధ్యలో మనకు కొంత యాంగిల్ ఫామ్ అయింది చూడండి. ఆ యాంగిల్ మనం ఏమనుకోవాలి, థీటా అనుకోవాలి. ఇప్పుడు మనకి ఈ యాంగిల్ వాల్యూ కావాలి అంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేసుకుంటాం, థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఇక్కడ మన ప్రాబ్లంలో కూడా ఈ టూ లైన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఓకేనా, యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ అంటే ఇక్కడ ఎవరు స్ట్రైట్ లైన్స్, ఈ రెండు స్ట్రైట్ లైన్స్. వీటిని జనరల్గా ఏమనుకుంటారు, L1 L2 అనుకుంటారు. ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఓకేనా, ఇది ఫార్ములా. అయితే మనకి ఫార్ములా స్ట్రైట్ లైన్స్ చూడండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అయితే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన స్ట్రైట్ లైన్స్ని కూడా మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఫార్మేట్లో చేంజ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇచ్చిన ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఏంటి, ఇక్కడ చేంజ్ చేసి రాస్తున్నాను నేను, ఇక్కడ రాస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2x. ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్ తీసుకెళ్ళండి. ఏమవుతుంది, మైనస్ 2x ఏమవుతుంది, ప్లస్ 2x. ఆల్రెడీ y లెఫ్ట్ సైడే ఉంది. ఈ ప్లస్ 4 లెఫ్ట్ తీసుకెళ్ళండి, ఏమైంది, మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, దీన్ని కొంత అడ్జస్ట్మెంట్ చేస్తా. 2x ప్లస్ y, దీన్ని ప్లస్ ఆఫ్ మైనస్ 4 అని రాసుకుంటా, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఫస్ట్ స్ట్రైట్ లైన్. మనకి ఇచ్చిన సెకండ్ స్ట్రైట్ లైన్ చూడండి, y ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 7. ఓకేనా, వైని రైట్కి తీసుకెళ్ళండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, 0 ఉంటుంది. అంటే 3x, ఈ ప్లస్ y అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ y. ఆల్రెడీ రైట్ సైడ్ ఏముంది, ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు, ఈ ఈక్వేషన్ దేనికి ఈక్వల్ అయింది, 0. ఈజ్ ఈక్వల్ 0 అని ఇటైనా పెట్టుకోవచ్చు, మనం ఇటైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు స్ట్రైట్ లైన్ కొంచెం అడ్జస్ట్ చేస్తా, ax, దీని ప్లస్ ఆఫ్ మైనస్ 1y అని రాసుకోవచ్చా, ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 1 ఇంటూ y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు మనకి ఇలా వచ్చిన ఈ స్ట్రైట్ లైన్స్ని మనం ఈ రెండింటితో మనం ఏం చేయాలి, కంపేర్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్, a1x, L1 అనేది L1 ఈజ్ ఈక్వల్ టు a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. L2 ఈజ్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ x కానీ y కోఎఫిషియంట్ కానీ ఏమైనా ఫ్రంట్ ఏమీ లేకపోతే మనం ఏం పెట్టుకుంటాం, 1 అని పెట్టుకుంటాం. ఇప్పుడు కంపేర్ చేసుకోండి, a1 ప్లేస్లో మనకి ఎంత వచ్చింది, 2, b1 ప్లేస్లో ఎంత, 1, c1 ప్లేస్లో ఎంత వచ్చింది, -4. ఇక్కడ a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు -1, c2 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఏం చేయాలి, మనకి ఇచ్చిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఫార్ములా చూడండి, థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఓకేనా, a1 a2 అంటే ఇదిగో a1 a2, a1 ఇంటూ a2 అంటే 2 ఇంటూ 3 మాడ్యులస్ పెట్టుకోండి, 2 ఇంటూ 3 ప్లస్ b1 b2 అన్నాడు, b1 b2 అంటే b1 ఏమో 1, b2 ఏమో -1, 1 ఇంటూ -1 మాడ్యులస్ క్లోజ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్
a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే a1 అంటే 2, b1 అంటే 1. a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. నెక్స్ట్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే ఎంత? a2 అంటే 3, b2 అంటే -1 అంటే 3 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ క్లోజ్. ఓకేనా? కాస్ ఇన్వర్స్ 2 3s 6 ప్లస్ ఇంటూ -1 మాడ్యులస్ క్లోజ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1, 4 ప్లస్ 1 ఎంత? 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, -1 స్క్వేర్ అంటే 1, 9 ప్లస్ 1 ఎంత? 10. ఓకేనా? క్లోజ్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 6 - 1 ఎంత? 5. ఎలాగో పాజిటివ్ వాల్యూ కాబట్టి మనం మాడ్యులస్ రిమూవ్ చేసుకోవచ్చు. బై కింద మనకి ఏముంది? రూట్ ఆఫ్ 5 ఇంటూ 10 అని ఉంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాం. దీన్ని రూట్ ఆఫ్ 5 టెన్స్ ఎంత? 50. మనం ఈ 50ని ఎలా అడ్జస్ట్ చేసుకుందాం అంటే చూడండి, రూట్ 50 ఈజ్ ఈక్వల్ టు రూట్ 25 ఇంటూ 2 అని రాసుకోవచ్చుగా. ఓకేనా? రూట్ 25 ఇంటూ రూట్ 2. రూట్ 25 అంటే ఎంత? 5 ఇంటూ రూట్ 2. ఓకేనా? కాస్ ఇన్వర్స్ 5 బై దీని ఎట్లా రాస్తా? 5 ఇంటూ రూట్ 2 అని రాస్తా. 5 5లో 1 టైం థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? కాస్ ఇన్వర్స్ 1 బై రూట్ 2 అని వచ్చింది. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1 బై రూట్ 2ని కాస్ 45 డిగ్రీస్ అని రాసుకోవచ్చా? ఎందుకంటే మనకు కాస్ 45 డిగ్రీస్ ఎంత? 1 బై రూట్ 2. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ కాస్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకు థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 45 డిగ్రీస్. థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది మన డిగ్రీలో ఉంది. దీన్ని పై బై 2 అని రాసుకోవచ్చా? పై అంటే ఎంత? పై బై 4 అని రాస్తాం. మనకు పై అంటే 180 డిగ్రీస్ అని తెలుసు. పై బై 4 అంటే 180 బై 4 ఎంత? 45 డిగ్రీస్. సో దిస్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 స్ట్రైట్ లైన్స్. ఓకే స్టూడెంట్స్, మన దగ్గర ఇంకో 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. 3x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 7, 2x మైనస్ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఈ 2 స్ట్రైట్ లైన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సి స్ట్రైట్ లైన్ని L1 అనుకుందాం. 3x ప్లస్ 5y ఈ ప్లస్ 7 లెఫ్ట్ తీసిరండి. -7 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ప్లస్ 5y దీన్ని ప్లస్ ఆఫ్ -7 అని రాస్తా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? మరి L1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటిది? a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఆ ఫార్ములాలో ఉంది ఫస్ట్ లైన్, దాంతో కంపేర్ చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ లైన్ చూసుకోండి. L2 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. L2 ఈజ్ ఈక్వల్ టు 2x ఈ మైనస్ వైని ప్లస్ ఆఫ్ -1 ఇంటూ y అని రాస్తా. ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. L2 అంటే ఫార్ములాలో ఏంటి? a2x ప్లస్ సెకండ్ లైన్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏబీలు కంపేర్ చేసి వాల్యూస్ చూద్దాం. a1 ఈజ్ ఈక్వల్ టు 3, b1 ఈజ్ ఈక్వల్ టు 5, c1 ఈజ్ ఈక్వల్ టు -7. ఇది 4 కాదు, c1 ఇది. నెక్స్ట్ దీని నుంచి a2 ఈజ్ ఈక్వల్ టు 2, b2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1, c2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఫార్ములా రాసేద్దాం డైరెక్ట్గా. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ బ్రాకెట్ ఓపెన్ చేసి మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఫార్ములా ప్రతి ప్రాబ్లంకి కంపల్సరీగా రాయడం అలవాటు చేసుకోండి. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మాడ్యులస్ a1 a2 అంటే a1 ఇంటూ a2 3 ఇంటూ 2. ఇక్కడ మీరు రాసేటప్పుడు బ్రాకెటే పెట్టండి, ఇంటూ పెట్టొద్దు. ఓకేనా? b1 b2 అంటే b1 ఇంటూ b2 5 ఇంటూ -1 మాడ్యులస్ క్లోజ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ -1 స్క్వేర్ 2 స్క్వేర్ -1 స్క్వేర్. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్. మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఈ కంటిన్యూషన్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. 3 2s 6, 5 ఇంటూ -1 -5. ఓకేనా? బై
స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25, 2 స్క్వేర్ అంటే 4, మైనస్ 1 స్క్వేర్ అంటే 1. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 6 మైనస్ 5 ఎంత 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 25 అంటే 34 ఇంటూ 4 ప్లస్ 1 అంటే 5. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 34 ఇంటూ 5 ఎంత 170. ఇప్పుడు మనం ఇంకా దీన్ని అడ్జస్ట్ చేసేది ఏం లేదు. సో ఫైనల్గా మనకిచ్చిన ఈ 2 లైన్స్ మధ్యలో యాంగిల్ ఎంత వచ్చింది మనకి కాస్ ఇన్వర్స్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 170. ఓకే స్టూడెంట్స్, మన దగ్గర ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ దాన్ని అడ్జస్ట్ చేస్తా. లెఫ్ట్ తీసిరండి. ప్లస్ రూట్ 3x ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ y ఉంది. ఈ ప్లస్ 5 లెఫ్ట్ తీసిరండి. మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. రూట్ 3x ప్లస్ దీన్ని 1y అని రాస్తా, దీన్ని ఏమో ప్లస్ ఆఫ్ మైనస్ 5 అని రాస్తా ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని L1 ఈజ్ ఈక్వల్ టు దేంతో కంపేర్ చేయాలి a1x b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0తో కంపేర్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ లైన్ 1 బై రూట్ 3x, ఈ వైని రైట్ తీసుకెళ్ళండి, మైనస్ y అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్ ఎవరున్నారు మైనస్ 2 బై రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఈజ్ ఈక్వల్ టు 0 ఇటు పెట్టుకున్నా ఏదైనా మొత్తానికి ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0 అవుతుంది. దీన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం చూడండి. 1 బై రూట్ 3x ప్లస్ ఆఫ్ దీన్ని మైనస్ 1y అని రాస్తా, దీన్ని ప్లస్ ఆఫ్ మైనస్ 2 బై రూట్ 3 ఈక్వల్ టు 0 అని రాస్తా. దీన్ని L2తో కంపేర్ చేసుకోండి. L2 ఈజ్ ఈక్వల్ టు a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీని నుంచి a1 b1 c1 a2 b2 c2ని మనం గెట్ చేద్దాం వాల్యూస్. a1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ రూట్ 3, b1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1, c1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మైనస్ 5, a2 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 3, b2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మైనస్ 1, c2 ఈజ్ ఈక్వల్ టు c2 మైనస్ 2 బై రూట్ 3. ఓకేనా? ఇంకా ఫార్ములా వేసేద్దాం. వాట్ ఈస్ ద ఫార్ములా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మాడ్యులస్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. కాస్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు a1 a2 అంటే a1 ఏమో రూట్ 3, a2 ఏమో 1 బై రూట్ 3. ఓకేనా? ప్లస్ b1 b2 అంటే b1 ఏమో 1, b2 ఏమో మైనస్ 1, 1 ఇంటూ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ అంటే రూట్ 3 స్క్వేర్, b1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ బ్రాకెట్, a2 స్క్వేర్ అంటే 1 బై రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, ఇక్కడ ఈ రూట్ 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా మనకి ఎంత వచ్చింది మాడ్యులస్ 1 అని చూడండి, 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 1 సార్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1, 1 బై రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 1 బై 3 ప్లస్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్. చూడండి, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలా అంటే ఇక్కడ మనకి న్యూమరేటర్లో చూడండి 1 మైనస్ 1 ఎంత మనకి 0 అయిపోయింది. 0 బై సంథింగ్, 0ని ఏ వాల్యూతో మల్టిప్లై చేసినా మనకి ఎంత వస్తుంది 0నే వస్తుంది. ఓకేనా? థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 0ని నేను కాస్ 90 అని రాస్తా. ఓకేనా? సో 0 అంటే కాస్ 90 వాల్యూ ఎంత 0. ఓకేనా? కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. దీని నుంచి థీటా ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి 90 degrees వచ్చింది. ఈ థీటా ఈజ్ ఈక్వల్ 90 degreesనే మనం ఏమని రాసుకోవచ్చు π/2 అని రాసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, ఈ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం ఇది. మనకి ఇక్కడ 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు.
ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2b. ఓకేనా? అంటే మనం ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, కానీ మనకు ఫైనల్గా ఆన్సర్ మనకి ఈజీగానే వస్తుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఏఎక్స్ ప్లస్ బీవై ఈ ప్లస్ ఏ ప్లస్ బి లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఏఎక్స్ ప్లస్ బీవై దీన్ని ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ బి అని రాస్తా. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని L1 అనుకోండి. L1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకోండి. a1 ప్లేస్లో ఏ, b1 ప్లేస్లో బి, c1 ప్లేస్లో మనకేమొచ్చింది, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి వచ్చి. నౌ లెట్ అస్ ఎడిట్ ద సెకండ్ ఈక్వేషన్. మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఎక్స్ ఏఎక్స్, ఏ ఇంటూ వై ఏవై, బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ ప్లస్ బి ఇంటూ వై బీవై ఈక్వల్ టు 2b. ఇది సెకండ్ ఈక్వేషన్. ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ దగ్గర రాస్తా, తర్వాత బీవై మైనస్ ఏవై ఒక దగ్గర రాస్తా, ప్లస్ ఈ ప్లస్ 2b కదా, ఇది మా లెఫ్ట్ తీసుకురండి, మైనస్ 2b అని. అంటే యాక్చువల్గా ఇది మైనస్ 2b, దీన్నే ప్లస్ ఆఫ్ మైనస్ 2b అని రాస్తాను. ఓకేనా? డైరెక్ట్గా ఇది 2b లెఫ్ట్కి వస్తే మైనస్ 2b అవుతుంది. ఈ మైనస్ 2b నేను ప్లస్ ఆఫ్ మైనస్ 2b అని రాసుకున్నాను. ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీయచ్చా, ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్. ఈ రెండింటిలో వై కామన్ తీయచ్చా, బి మైనస్ ఏ ఇంటూ వై. కామన్ తీసినప్పుడు నేను రైట్ సైడ్ నుంచి కామన్ తీసాను. ఓకేనా? ప్లస్ ఆఫ్ మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని L2 అనుకోండి. L2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. ఓకేనా? దీన్ని L2 అనుకోండి. కంపేర్ చేసుకోండి. a2 అంటే ఏ ప్లస్ బి, b2 అంటే బి మైనస్ ఏ, c2 అంటే మనకి ఏమొచ్చింది, మైనస్ 2b వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఏముంది, డైరెక్ట్ ఫార్ములా వేసేద్దాం. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ బ్రాకెట్ ఓపెన్ a1 a2 ప్లస్ b1 b2 by square root of a1 square plus b1 square a2 square plus b2 square. ఓకేనా? theta is equal to cos inverse bracket open a1 a2 అంటే a1 అంటే a, a2 అంటే a plus b ప్లస్ b1 అంటే b, b2 అంటే b minus a modulus close by square root of a1 square plus b1 square అంటే a1 అంటే a, b1 అంటే b, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ అంటే a2 అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ b2 అంటే b మైనస్ a హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మాడ్యులస్ a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ b ab, b ఇంటూ b స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ b ఇంటూ ab, అంటే b అని రాసుకోవచ్చు, ab అయినా రాసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్, దీన్ని చూడండి నేను ఎట్లా రాస్తానంటే మైనస్ ఆఫ్ a మైనస్ b అని రాస్తాను. చూడండి, మైనస్ ఇంటూ a మైనస్ a సరిపోయిందా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b సరిపోయిందా, బ్రాకెట్ స్క్వేర్. ఓకేనా? క్లోజ్. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ప్లస్ ఏబీ మైనస్ ఏబీ క్యాన్సిల్, ఇంకేమున్నాయి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, మొత్తం పాజిటివ్ వాల్యూ. సో మాడ్యులస్ అవసరమా, మాడ్యులస్ తీసేసా, బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ బ్రాకెట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ స్క్వేర్ అంటే ఎలాగేమవుతుంది, ప్లస్ అయిపోతుంది. తర్వాత ఇంకేముంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకేనా? బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ కొంచెం ఈ వాల్యూని చూడండి, నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తా. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఈ రెండు ఏమవుతున్నాయి, యాడ్ అవుతున్నాయి. యాడ్ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 2a స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2b స్క్వేర్. ఈ రెండిట్లో మనం 2 కామన్ తీసుకొచ్చా,
2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. చూడండి ఈ ప్లేస్లో నేను ఈ వాల్యూ రాసుకుంటా, ఓకేనా, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై, ఓకేనా, కాస్ ఇన్వర్స్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఈ 2 ఫ్రంట్కి తీసుకురండి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అనా. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై రూట్ని సెపరేట్ చేసేయండి, √2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేరు రూటు క్యాన్సిల్. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై √2 ఇంటూ మనకేమొచ్చింది, మనకి స్క్వేరును రూటు క్యాన్సిల్ ఇంకా లోనే ఉన్నాయి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఈ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇందులో 1 టైం క్యాన్సిల్. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మనకి ఎంత వచ్చింది, 1/√2. సో థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/√2ని నేను కాస్ 45 డిగ్రీస్ అని రాస్తాను. మనకు ఆల్రెడీ తెలుసు కాస్ 45 ఎంత, 1/√2. థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ కాస్ క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది, 45 డిగ్రీస్. థీటా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ని మనం ఏమంటాం, 5/4 అంటాం. సో దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద ఏ straight lines, these two straight lines. So if you like this video, please subscribe and share this video, students. Thank you.